పార్టీ మహానాడు ఏర్పాట్లలో వేగం పెరిగింది. 2 రోజుల పాటు జరగనున్న మహానాడులో దాదాపు 20 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టాలని పార్టీ యోచిస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ భవన్లో తీర్మానాల కమిటీ సమావేశం నిర్వహించారు. యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన కమిటీ భేటీ అయి పలు అంశాలపై చర్చించింది. ఎన్టీఆర్ జన్మదినం, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు ప్రోత్సాహం వంటి అంశాలపై ఉమ్మడి తీర్మానాలుగా ప్రతిపాదించాలని నిర్ణయించారు. అలాగే సూపర్ 6 పథకాల అమలు, కేంద్ర మద్దతు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితులు, ప్రతిపక్ష విధ్వంస విధానాలు వంటి అంశాలపై మహానాడులో చర్చించనున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న అంశాలపై ప్రత్యేక తీర్మానాలు తీసుకురావాలని నిర్ణయించారు. చివరగా రాజకీయ తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచి మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి ఈ మహానాడులో తీసుకుంటున్నటువంటి తీర్మానాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్, మహానాడిని ఎంతో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం అయితే నిర్వహించేటువంటి టీడీపీ పార్టీ ఈసారి పశ్చిమాసియా యుద్ధం కారణంగా వర్చువల్ విధానంలో అయితే గనక నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇక ప్రధానంగా ఈ యొక్క టీడీపీ పార్టీ ఏదైతే మహానాడు నిర్వహిస్తుందో ఈ మహానాడులో భాగంగా దానికి సంబంధించినటువంటి తీర్మానాలు ప్రతిపాదించేటువంటి ఏవేవి అంశాలు ప్రస్తావించాలి, వీటన్నిటిపై కూడా ఈ రోజు టీడీపీ కేంద్ర కార్యాలయంలో యనమల రామకృష్ణుడి నేతృత్వంలో 17 మంది సభ్యులతో అయితే కనుక ఈ యొక్క కమిటీ అనేది భేటీ అవ్వడం, ఈ యొక్క కమిటీలో భాగంగా 20 తీర్మానాలు అనేది కూడా ఇటు ప్రస్తావించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తీర్మానాలు చూసుకున్నట్లయితే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి 16 తీర్మానాలు ఉంటే, ఇక తెలంగాణ అంటే ఏదైతే టీడీపీ పార్టీ సైతం కూడా తెలంగాణలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఉద్దేశించి కూడా ఇక 4 తీర్మానాలను ప్రతిపాదించే దిశగా అయితే కనుక ఈ యొక్క కమిటీ అనేది కూడా చర్చించడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఎందుకంటే వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ఎన్టీఆర్ భవన్ నుంచి కూడా ఇటు హాజరయ్యేటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఇటు తెలంగాణలో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ ఒక అధ్యక్షుల్ని, రాష్ట్ర అధ్యక్షులు నియమించే దిశగా అయితే కనుక ఇటు టీడీపీ భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు ఈ యొక్క పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇటు కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ యొక్క టీడీపీ మహానాడు నిర్వహించేందుకు ఈ యొక్క వర్చువల్ విధానాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. దీనిలో భాగంగా 2 రోజులు మాత్రమే ఈ యొక్క వర్చువల్ విధానాన్ని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు 27, 28 తేదీల్లో అయితే కనుక టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఆర్థిక భారం కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, సూపర్ 6 అమలుతో పాటు కేంద్ర సహకారం ఏ విధంగా ఉంది, వీటన్నిటిపై కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ యొక్క మహానాడిని అయితే వినియోగించుకునేందుకు ఏదైతే టీడీపీ అయితే సిద్ధమైనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే వార్షిక మహానాడు కాకుండా ఈ యొక్క రాజకీయ దిశానిర్దేశం అంటే రాబోయే సంవత్సరాలు కావచ్చు, రాబోయే ఇటు అంశాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక దిశానిర్దేశ వేదికగా వినియోగించుకునే సంకేతాలు అయితే కనుక ఇటు టీడీపీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 20 తీర్మానాలు కూడా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఒక యువతకి ఎక్కువ రాజకీయ ప్రోత్సాహకాలు అందించడంతో పాటు ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, అదే విధంగా ప్రతిపక్షాలు ఈ యొక్క అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యం, అదే విధంగా కేంద్ర సహాయ సహకారాల్లో వస్తున్నటువంటి పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలపై అయితే కనుక ఈ యొక్క కమిటీ అనేది చర్చించడం జరుగుతోంది. రేపు మరోసారి అయితే కనుక ఈ యొక్క కమిటీ అనేది భేటీ కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు 2 రోజుల్లో ఈ పొలిట్ బ్యూరో మీటింగ్ అనేది కూడా సమావేశం కానున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పొలిట్ బ్యూరోలో కూడా ఈ యొక్క పొలిట్ బ్యూరో సభ్యుల్లో అయితే కనుక ఈ యొక్క తీర్మానాలు ప్రతిపాదించినటువంటి తీర్మానాలు ఏవైతే ఉంటాయి తీర్మానాలు సబ్మిట్ చేసి దానికి సంబంధించిన బ్యూరో తీర్మానాలు ఎక్కువ ఉండేలాగా చూస్తారా, లేదంటే కనుక ఈ యొక్క మాడిఫికేషన్ అనేది జరిగిద్దా అన్న దానిపై అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ రోజు జరిగినటువంటి కమిటీలో భాగంగా యనమల రామకృష్ణుడు చర్చించినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు వైసీపీ చేస్తున్నటువంటి అంశాలు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో టికెట్లో
నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే యనమల రామకృష్ణుడు సైతం కూడా ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ అనేది విమర్శలు చేయడం, ఇటువంటి పరిస్థితుల్లో విమర్శలు చేయడం అనేది కూడా తప్పుగా భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లో వచ్చినటువంటి సమస్యలు కాబట్టి ఏ విధంగా రాష్ట్రం అనేక విధాలుగా కూడా ఆర్థిక భారం పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు టీడీపీ తీసుకుంటున్నటువంటి ఏవైతే కార్యాచరణ ఉంటుందో వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక ప్రతిపక్ష పార్టీగా అయితే కనుక అనేక విమర్శలు చేయడం అనేది ఇటువంటి సమయంలో కరెక్ట్ కాదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. దీనిలో భాగంగా మహానాడిని కూడా వర్చువల్ విధానంలోనే అయితే ముందుకు తీసుకెళ్లి ప్రతి క్లస్టర్స్ ని ఏర్పాటు చేసి ఆ యొక్క క్లస్టర్ లో చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క కార్యకర్త, ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం కూడా ఈ యొక్క మహానాడులో ప్రసంగించే విధంగా అయితే గనక ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ యొక్క తీర్మానాలు 20 తీర్మానాలు ముందుగా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణకు కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఎక్కువ వహించేలాగా చూసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణ సైతం కూడా ఎక్కువగా పార్టీ కార్యకర్తలు ఎక్కువగా అవుతారన్నటువంటి నేపథ్యంలోనే పార్టీని తెలంగాణ సైతం కూడా ముందుకు తీసుకెళ్లి అక్కడ బీజేపీ తోటి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా కార్యాచరణ అనేది కూడా రూపొందించే విధంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే విధంగా కూడా ఈ యొక్క మహానాడు వేదిక అయితే కానున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఈ సంక్షేమం, అభివృద్ధితో పాటు వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలు, అదేవిధంగా ఆటంకాలు, అదేవిధంగా రాజధాని అమరావతిపై వారు సృష్టిస్తున్నటువంటి అల్లర్లు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను అయితే కనుక కూలంకషంగా ఈ యొక్క మహానాడు వేదికగా ప్రసంగించే పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే సూపర్ 6 పథకాలకు సంబంధించి అమలుకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఈ పరిస్థితులు వీటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగడం కోసము టీడీపీ అధిష్టానం అంటే ఈ మహానాడు వేదికగా ఏమైనా పార్టీ శ్రేణులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్, ఎందుకంటే ఒకవైపు ఆర్థిక భారం ఏదైతే పశ్చిమాసియా యుద్ధంలో నెలకొన్నటువంటి పరిస్థితులు రాష్ట్రంపై ప్రభావితం, అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి సహాయ సహకారాలు రాష్ట్రానికి అందిస్తున్నటువంటి పరిస్థితిని ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మహానాడు వేదికగా ప్రజలకి తెలియజేసే విధం. ఎందుకంటే రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని యొక్క మహానాడు వేదికగా ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే వేదికగా వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వర్చువల్ విధానంలో హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఆర్థిక భారం పడుతున్నందుకు ఇటు టీడీపీ సైతం కూడా ఏ విధంగా కార్యాచరణ రూపొందిస్తుంది, అదేవిధంగా పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్క ప్రజలు ఏ విధంగా ముందుకెళ్లాలో, అదేవిధంగా సంక్షేమం సైతం కూడా అమలు చేస్తున్నారు. ఇంత ఆర్థిక పరిస్థితి, ఇంత ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా కేంద్ర సహాయ సహకారాలు రాష్ట్రానికి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ఒక పక్క రాజధాని అభివృద్ధితో పాటు అదేవిధంగా పెట్టుబడులను తీసుకొచ్చే పరిస్థితులు, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పిస్తున్నాం, ప్రతి ప్రాంతీయ అంటే ప్రతి ఒక్క క్లస్టర్ ని అంటే ఇటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు అమరావతి రీజియన్ ఇలా ప్రాంతాల వారీగా డివైడ్ చేసి ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఏ విధంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఏదైతే వనరులు, అదే విధంగా ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా తీసుకొస్తున్నామో అదే విధంగా తీసుకొచ్చి వాటిని పెట్టుబడులు పెట్టి అదేవిధంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే కనుక ఇటు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశాన్ని అయితే కనుక ఈ యొక్క మహానాడు వేదికగా వినియోగించుకోవడంతో పాటు భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ అంటే ఇది ఒక వార్షిక మహానాడు కాకుండా ఇటు భవిష్యత్తు రాజకీయ దిశానిర్దేశ వేదికగా అయితే కనుక వినియోగించుకోవాలంటూ కూడా ఇటు టీడీపీ అధిష్టానం నుంచి ఒక సంకేతాలు అనేది కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇటు మున్సిపల్ అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే కూడా ఒక గ్రౌండ్ అనేది సిద్ధం చేసే విధంగా కూడా ఈ యొక్క మహానాడిని అనేది కనుక ఒక వేదిక సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు క్లస్టర్స్ అదేవిధంగా ఒక ఇన్ఛార్జీలు బాధ్యతలు తీసుకొని వారి యొక్క అంటే ప్రతి ఒక్కరూ ఒక స్క్రీన్ అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క మహానాడిని వీక్షించి అదేవిధంగా ప్రతి కార్యకర్త గడప గడపకి వెళ్ళి ఈ యొక్క టీడీపీ చేస్తున్నటువంటి కార్యాచరణ కావచ్చు, అదేవిధంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ఇటు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి దిశలో ఏ విధంగా ముందుకెళ్తుంది, అమరావతి పట్ల వైసీపీ వైఖరి ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో వైసీపీ ఆటంకాలు సృష్టిస్తున్నటువంటి అంశాలు, ఇటువంటి అన్ని అంశాలు అయితే కనుక కూలంకషంగా ఇటు ప్రజలకి తెలియజేసే దిశగా అయితే కనుక మహానాడిని వేదికగా వినియోగించుకునేందుకు ఆ టీడీపీ అధిష్టానం భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి.
సంతోష్, అయితే మహానాడు అంటే తొలి నుంచి కూడా చూస్తే టీడీపీ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, వీళ్ళందరికీ ఒక పెద్ద పండుగ లాంటి ఒక ఈవెంట్ ఇది. అది అక్కడ ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని, అలాగే వాళ్ళు చేసేటువంటి తీర్మానాలు కావచ్చు, ఆ హడావిడి కావచ్చు, విపరీతమైనటువంటి వైబ్స్ తీసుకొచ్చేటువంటి ఒక కార్యక్రమం. అయితే ఇప్పుడు ఈ వర్చువల్ మహానాడు ఏదైతే మోదీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంధనాన్ని తగ్గించడం కోసము ప్లాన్ చేసినటువంటి ఈ వర్చువల్ మహానాడుకి కార్యకర్తల్లో మునుపటి ఆ జోష్ కావచ్చు, మునుపటి ఉత్సాహాన్ని కావచ్చు నిలబెట్టడం అనేది సాధ్యం అంటారా? ఎస్, ఈ మహానాడు అంటే కూడా రాష్ట్రం అంతా కూడా ఒక పసుపు దళంగా మారేటువంటి పరిస్థితులు కూడా గతం నుంచి మనం చూస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, అదేవిధంగా మోదీ పిలుపు మేర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఆర్థిక భారం, అదేవిధంగా సంక్షోభం, ఇటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వర్చువల్ విధానానికి అయితే కనుక కూటమి టీడీపీ అయితే కనుక శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క కార్యకర్త వీటిని వినియోగించుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ విధంగా రాష్ట్ర ఏదైతే టీడీపీ చేస్తున్నటువంటి పొదుపు చర్యల్లో భాగంగా ఏ విధంగా ముందుకు వెళ్తుంది అంటే ప్రతి కార్యకర్త కూడా నడుం బిగించి ఈ యొక్క మహానాడుని సైతం కూడా ఎక్కువగా అంగరంగ వైభవంగా నిర్వహించే మహానాడిని సైతం వర్చువల్ విధానాన్ని అయితే కనుక ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా సైకిల్ కావచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు, వీటన్నిటిని అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కాన్వాయ్ని సైతం తగ్గించినటువంటి పరిస్థితులు, వీటన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కార్యకర్తది ఉందంటూ కూడా టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే ఒక సంకేతాలు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క వర్చువల్ విధానంలో ప్రతి ఒక్క కార్యకర్త హాజరయ్యి అక్కడ ఏవైతే అంశాలు ప్రస్తావిస్తారో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత అనేది కూడా ఈ యొక్క పార్టీ అధిష్టానం నుంచి వస్తున్నటువంటి సంకేతాలతో పాటు ఏదైతే యువతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారన్నటువంటి నేపథ్యంలోనే రాజకీయ భవిష్యత్ అనేది కూడా యువత చేతుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే వారికి ఎక్కువ ప్రోత్సాహాలు అందించడంతో పాటు నారా లోకేష్, ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అయితే కనుక ఇచ్చినటువంటి నేపథ్యంలోనే, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినటువంటి నేపథ్యం తర్వాత ఈ యొక్క మహానాడిని అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకున్నప్పటికీ కూడా నెల్లూరు మహాసభ వేదికనైతే కనుక సిద్ధం చేసినప్పటికీ పొదుపు చర్యల్లో భాగంగా వాటిని క్యాన్సిల్ చేసుకొని ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయానికి 2 రోజులు మాత్రమే పరిమితం చేయడంతో పాటు ఆ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఆశయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మహిళా సాధికారత ఏ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది, అదేవిధంగా మహిళలకి ఏ విధంగా రాష్ట్రంలో ప్రాధాన్యత కల్పిస్తున్నాము, అదేవిధంగా రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకుంటున్నాము, తెలంగాణలో సైతం కూడా రైతాంగానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతాము అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క మహానాడు వేదికగా అయితే కనుక ప్రస్తావించే దిశగా అయితే కనుక ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రతి కార్యకర్త సైతం కూడా ప్రతి ఒక్కరు పనిచేయాలి, అదేవిధంగా ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్లాలి. అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అన్ని అంశాలు కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుంది, అదేవిధంగా టీడీపీ మహానాడిని సైతం కూడా వర్చువల్ విధానానికి ఎందుకు శ్రీకారం చుట్టాము, ఇటువంటి అన్ని అంశాలను సైతం కూడా ఈ యొక్క మహానాడు వేదికగా 2 రోజుల పాటు ప్రస్తావించనున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఏ విధంగా కుట్రలు చేస్తున్నారు, అమరావతి అభివృద్ధితో పాటు అదేవిధంగా సంక్షేమం, పెట్టుబడులు రానివ్వకుండా ఏ విధంగా చేస్తున్నారు, ఈ యొక్క వర్చువల్ విధానంలో టెక్నాలజీని సైతం కూడా వినియోగించుకోబోతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీ రావడానికి కారణం, అదేవిధంగా డేటా సెంటర్స్, వైజాగ్ ఏదైతే ఇటు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో, పోలవరం సంబంధించిన అజెండా కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క రాయలసీమలో ఉండేటువంటి పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి హంద్రీనేవా ప్రాజెక్టులు కావచ్చు, ఇలా కీలకమైనటువంటి ప్రాజెక్టులతోటి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోబోతున్నాము, ఇటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క మహానాడు కీలకంగా అయితే కనుక వినియోగించుకోనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వర్చువల్ విధానంలో ఇప్పుడు టెక్నాలజీని వినియోగించుకొని భవిష్యత్తు తరాలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతాము, పొదుపు చర్యల్లో భాగంగా ఈ యొక్క టెక్నాలజీని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించేటువంటి మహానాడిని సైతం కూడా టెక్నాలజీ వినియోగించుకొని వర్చువల్ విధానంలో ఎంత సక్సెస్ చేయొచ్చు అన్న దానిపై అయితే కనుక ఒక సంకేతాలు అనేది కూడా కార్యకర్తలకు ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.